హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ స్కెడ్యూల్ ఎస్ఎంఎస్. అంటే మనం ఎవరికైనా విష్ చేయాలన్నా, అంటే బర్త్డే మెసేజ్ కానీ లేదా మ్యారేజ్ డే కానీ ఏదైనా విష్ చేయాలి, ఆన్ టైం చేయాలనుకుంటాం. బట్ అప్పుడప్పుడు అయితే మర్చిపోతుంటాం. సో మనం ఆన్ టైంలో విష్ చేయడం ఎలా, అంటే మనం ఈ రోజే బర్త్డే అంటే ఒక టెక్స్ట్ మనం అందులో సేవ్ చేసి ఆన్ టైంలో మెసేజ్ వెళ్ళడం ఎలా అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండ్ ముందుగా అయితే ఫస్ట్ మీరు మీ ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఓపెన్ చేశాక అందులో డూ ఇట్ లాటర్ అని ఉంటుంది, అండ్ అదైతే ఇన్స్టాల్ చేసుకోండి. నేను యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. యాప్ అయితే ఇలా ఉంటుంది. డూ ఇట్ లాడర్ స్కెడ్యూల్ ఎస్ఎంఎస్ ఆటో రిప్లై టెక్స్ట్ టు వాట్స్ అని ఉంటుంది. అండ్ యాప్ రేటింగ్ వచ్చేసి 4.3 కూడా రేటింగ్ ఉంది. అండ్ రివ్యూస్ బాగున్నాయి. అండ్ డౌన్లోడ్స్ కూడా చాలా మంది అయితే డౌన్లోడ్స్ చేశారు. అండ్ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఇందులో లేదు, ప్రతి ఒక్కటి పాజిటివ్ ఉంది. అండ్ మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. నేను ఆల్రెడీ రివ్యూ కానీ యాప్ రివ్యూస్ కానీ అంత ఎంతమంది రివ్యూస్ ఇచ్చారు, ఎంతమంది పాజిటివ్ ఇచ్చారు, నెగిటివ్ ఇచ్చారు అనేది దాని మీద డిపెండింగ్ అని ఒకసారి సెర్చ్ చేసి మాత్రమే మీ ముందుకైతే అప్లికేషన్ అయితే తీసుకొస్తాను. సో మీరైతే మా సందేహం లేకుండా అయితే కన్ఫామ్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అందులో డౌట్ అయితే ఏం లేదు, ఇది జెన్యూన్ యాప్. అండ్ ఇది యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీకైతే చూపిస్తాను ఎలా వాడాలి అనేది. అండ్ ఇలా డౌన్లోడ్ అవుతుంది. అండ్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. 1 సెకండ్ ఆగండి. 1 సెకండ్ అయ్యాక ఓపెన్ అని వస్తుంది. అండ్ ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి పెండింగ్ కంప్లీట్ మన ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనకు దేనితోటి మనం లాగిన్ ఆన్ అవసరం లేదు, సైన్ అప్ కాని అవసరం లేదు. జస్ట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనకైతే ఇలా వస్తుంది. అండ్ కింద ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి. మెసేజ్ కానీ, ఈమెయిల్ కానీ, ఫేక్ కాల్ కానీ, ట్విట్టర్లు కానీ మనం ఏదంటే అది స్కెడ్యూల్ ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. నేను మెసేజ్ ఎలా చేయాలో చూపిస్తాను. మెసేజ్ మీద క్లిక్ చేశాక మనకి ఇలా పర్మిషన్స్ అయితే వస్తుంది. సో పర్మిషన్కి అయితే యాక్సెప్ట్ చేయండి. అండ్ పైన టైప్ అండ్ నంబర్ ఉంది కదా, దాని మీద మీకు అంటే ఎవరికైతే విష్ చేయాలి, ఎవరికైతే మనం బర్త్డే మెసేజ్ చేయాలి, ఎవరికైతే మనం మ్యారేజ్ డే విష్ చేయాలి అనుకుంటున్నామో వారి నెంబర్ మాత్రం అక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేశాక కింద టైప్ ఏ మెసేజ్ ఉంది కదా, మీరు ఏ విష్ చేయాలనుకున్నారు, బర్త్డే విష్ లేకుంటే గుడ్ మార్నింగా, గుడ్ నైటా, గుడ్ ఈవినింగా, మ్యారేజ్ అయినా ఏదో ఒకటి వాట్ ఎవర్ మీరు అక్కడ ఎంటర్ అయితే చేయండి. అండ్ ఎంటర్ చేశాక కింద మీకు టెంప్లెట్స్ ఉంటాయి చూడండి. రైట్ నౌ 15 మినిట్స్ అంటే మీరు ఎప్పుడు అంటే 15 మినిట్స్ తర్వాత వెళ్ళాలా, లేకుంటే రైట్ నౌ ఇప్పుడే వెళ్ళాలా, లేకుంటే ఒక 1 ఇయర్ తర్వాత వెళ్ళాలా, లేకుంటే 1 మంత్ తర్వాత వెళ్ళాలనుకుంటే ఒక కస్టమ్ ఉంటుంది కదా, కస్టమ్ మీద క్లిక్ చేశాక అక్కడ మీకు క్యాలెండర్ అనేది వస్తుంది. క్యాలెండర్ వచ్చాక ఇలా స్క్రోల్ చేసుకుంటే మంత్స్ అండ్ ఇయర్స్ కూడా వస్తుంది. సో మనం స్క్రోల్ చేసుకుని అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టైం కూడా ఉంటుంది కదా, మనం ఏ టైంకి వెళ్ళాలి అనేసి. సో ఆ టైం సెలెక్ట్ చేసుకోండి. టైం జోన్ మనకి ఇక్కడ టైం అయితే క్లాక్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. సో ఆ క్లాక్లో మనకి ఏ టైం అనేది మెసేజ్ వెళ్ళాలో అది అక్కడ మనం సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకొని కింద ఓకే ఉంటుంది కదా, ఓకే మీద ఏఎం పిఎం కూడా ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, ప్లస్ సింబల్ మీద పైన ప్లస్ సింబల్ ఉంది కదా, నెంబర్ పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేశాక చూడండి కింద ఒకసారి కౌంట్ డౌన్ బిఫోర్ సెండింగ్, అంటే మనకు అక్కడ కౌంట్ డౌన్ టైమర్ ఉంటుంది కదా, టైమర్ కావాలనుకుంటే టైమర్ అక్కడ పెట్టుకోవచ్చు. ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ అంటే మీకు ఒకవేళ నోటిఫికేషన్ రావాలా బిఫోర్ సెండింగ్ అంటే అది చేసుకోవచ్చు. అక్కడ పైన రైట్ మార్క్ ఉంటుంది, రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు పర్మిషన్స్ వస్తుంది. సో అలౌ కొట్టండి. అలౌ చేశాక ఇక్కడ చూడండి ఆల్రెడీ పెండింగ్ అని ఉంది, అంటే మనకి ఇంకా కంప్లీట్ కాలేదు ఆ టాస్క్ అనేది. సో మనకు అది మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యాక మనకు కంప్లీటెడ్లో ఉంటుంది. అండ్ ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేశాక మనకి ఫేక్ కాల్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మనకైతే ఏ నెంబర్ అండ్ ఏ నేమ్ అయితే సేవ్ చేసుకోవాలి అనుకున్నామో అక్కడైతే అదైతే ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేశాక మనకి ఏ నెంబర్ నుంచి కాల్ రావాలనుకుంటే ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు చూపినకైతే నేనైతే ఏదో ఒక నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేస్తున్నాను. అండ్ మనకి ఇంకోటి మనకు రైట్ నౌ రావాలి అనుకుంటే రైట్ నౌ మీద క్లిక్ చేయండి. 15 మినిట్స్ అంటే 10 మినిట్స్ మనకి ఏ డ్యూరేషన్ అంటే ఏ టైంలో ఈ ఫేక్ కాల్ అనేది రావాలి అనుకుంటున్నామో అదైతే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అక్కడ స్కెడ్యూల్ అనేది ఉంటుంది, ఏ మంత్లో ఏ డేట్లో ఎప్పుడైతే రావాలనుకున్నామో అదైతే అక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మన క్లాక్ వైజ్ కూడా వస్తుంది. మన ఫోన్ కాల్ రావాలా, వాట్సాప్ వాయిస్ కాల్ రావాలా కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ టైం మన క్లాక్ అయితే సింబల్ ఉంటుంది. సో అక్కడ మన టైం అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ సెట్ చేసుకున్నాక అక్కడ రైట్ సింబల్ ఉంటుంది కదా, రైట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి.
అండ్ క్లిక్ చేసిన వెంటనే నేనైతే ఆన్ ద స్పాట్ మీకు రైట్ నౌ రావాలి కాబట్టి మీకైతే అక్కడ చూపియనీకి మీకు ప్రూఫ్ చూపియడానికి మాత్రం నేనైతే చెప్పెట్టాను. చూడండి మనం అలా సెట్ చేసుకోగానే మనకైతే ఇలా అయితే వస్తుంది. అండ్ జస్ట్ ఇదేంటంటే ప్రాంక్ చేయనీకి గానీ, ఫూల్ చేయడానికి గానీ, మనకెవరైనా ము మనం ఎవరితోని డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మనకిష్టం లేనప్పుడు ఇలా సెట్ చేసుకొని మనం అక్కడి నుంచి అయితే ఎస్కేప్ కావచ్చు. ఇలా చేసుకోవడానికైతే మనకి యాప్ కూడా ఇలా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ వచ్చేసి జస్ట్ మనం యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. మనమైతే ఏం సెట్టింగ్స్ చేసుకోనవసరం లేదు. అండ్ ఏ లాగిన్ అండ్ ఏ జీమెయిల్ అయితే యూజ్ చేయనవసరం లేదు. అండ్ ఏం సైన్ అప్ అవసరం అయితే లేదు. అండ్ జెన్యూన్ యాప్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. నేను దాని గురించి అయితే వీడియో చేస్తాను. ఇన్‌స్టాలో కూడా మీకు రిప్లై ఇస్తాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.